హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పొంగనం దోసలు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోజు తినే ఇడ్లీ, దోశ, పూరి బోర్ కొట్టినప్పుడు ఆ ప్లేస్లో ఈ పొంగనం దోసలను తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం దోసలను మినపప్పు లేదా పెసరపప్పుతో తయారు చేస్తూ ఉంటాం. ఈరోజు నేను చూపించబోయే ఈ పొంగనం దోసలు అవేమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. అన్ని ఏజ్ వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక గ్లాసు రైస్ని తీసుకుంటున్నాను. మీరు గనక రేషన్ బియ్యం అవైలబిలిటీలో ఉంటే రేషన్ బియ్యాన్ని తీసుకోండి. రేషన్ బియ్యంతో చాలా బాగుంటుంది దోశలు. తరువాత అర గ్లాస్ వరకు నేను ఇక్కడ పెరుగుని తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్కి అర గ్లాస్ వరకు పెరుగు పడుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనికి మనం తీసుకున్నటువంటి గ్లాస్ రైస్ని వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి తీసుకున్నటువంటి రైస్లోనికి మనం ముందుగా తీసుకున్నటువంటి అర గ్లాసు పెరుగును వేసుకోవాలి. తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. అదేంటండి అన్ని మెంతులా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే పర్ఫెక్ట్ పొంగనం దోశలను ప్రిపేర్ చేయడానికి అర టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసేటువంటి పొంగనం దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ వాటర్ ఏమీ లేకుండానే పెరుగులోనే ఈ రైస్ని మెంతులను నానబెట్టుకుంటున్నాను. అలానే నానబెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ పొంగనం దోశలు వస్తాయి. ఇలా వేసుకున్నటువంటి రైస్ని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఇలా నానినటువంటి ఈ రైస్ని ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలి. మనం వేసినటువంటి పెరుగు అనేది మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోనికి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ రైస్ మిశ్రమాన్ని వాటర్ ఏమీ లేకుండానే మిక్సీ పట్టుకోవాలి. తరువాత 5-6 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. మీకు టైట్గా అనిపిస్తే కొద్దిగా మజ్జిగను యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఈ విధంగా మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మిక్సీ జార్లో ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే దోశలు పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ దోసపిండి మిశ్రమాన్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి ఈ పిండి మిశ్రమాన్ని నైట్ అంతా కూడా బయట పెట్టి పులియబెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ పొంగనం దోశలను వేసుకోవచ్చు. నేను ఇలా ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత రోజు దోశలను వేసుకుంటాను. మీరు కూడా అలానే వేసుకోండి. అప్పుడే పొంగనం దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. 4-5 గంటల పాటు పులియబెట్టినటువంటి ఈ పిండిలో నేను ఇక్కడ సాల్ట్ను హాఫ్ టేబుల్ స్పూను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తినే సోడాను యాడ్ చేసుకుంటున్నాను. సోడా యాడ్ చేసుకోవడం వలన దోశలు మెత్తగా ఉండి రుచిగా కూడా వస్తాయి. ఇలా పిండి మొత్తానికి కూడా కలిసే విధంగా ఈ సోడా సాల్ట్ను మిక్స్ చేసుకోవాలి. పిండి కొద్దిగా టైట్గా అనిపించింది కాబట్టి ఇక్కడ నేను వాటర్ను యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దోశ వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన నేను ఇక్కడ ఒక కళాయిని పెట్టుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ పొంగనం దోశలను కళాయిలోనే ప్రిపేర్ చేస్తున్నాము. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ను యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినటువంటి తరువాత అందులోనికి ఒక గరిటె వరకు పిండిని వేసుకుంటున్నాను. ఈ పొంగనం దోశలను ప్రిపేర్ చేయడానికి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ప్రిపేర్ చేయాలి. తర్వాత కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసినటువంటి కొత్తిమీర తురుమును యాడ్ చేసుకోవాలి. తర్వాత కళాయి పైన మూత పెట్టి ఒక అర నిమిషం పాటు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
ఇలా కుక్ చేసుకునేటప్పుడు దోశలు అనేవి ఇలా స్పంజీగా రావటానికి మనం వేసినటువంటి వంట సోడా హెల్ప్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. తర్వాత టర్న్ చేసి రెండో వైపు కూడా ఒక అర నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలని నేను ఇంకొక దోశను ఇక్కడ వేసి చూపిస్తున్నాను. ఒక గంట వరకు పిండి వేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, కట్ చేసినటువంటి కొత్తిమీర తురుమును వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దోశలు పొంగుతూ చాలా ఫ్లఫీగా వస్తున్నాయి. రెండో వైపు మీరు కాల్చుకునేటప్పుడు మూత పెట్టాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దోశలు చాలా ఫ్లఫీగా, మెత్తగా, స్పంజీగా వచ్చాయి. ఇవి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈజీగా దీన్ని తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి, అలాగే ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా పొంగనం దోశలు వేసుకోవచ్చు. వీటిని కొబ్బరి చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.